హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓవితాస్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మా పాపకి అనార్కలి స్టిచ్ చేశాను అనమాట. అది ఏ విధంగా స్టిచ్ చేశానో సింపుల్ వేలో మీకు చూపిస్తాను. దీనికోసం నేను 2 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా అండ్ 1/2 మీటరే కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లైనింగ్ కోసం. అండ్ మా పాప ఏజ్ వచ్చి 6 ఇయర్స్ అనమాట. సో 6 ఇయర్స్ పాపకి ఏ విధంగా అనార్కలి స్టిచ్ చేస్తాం. అండ్ ఇప్పుడు కింద ఈక్వల్గా ఉండవు కదా, సో అందుకని చెప్పి ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను కింద ఈక్వల్గా ఉండటాకని చెప్పి. సో లైన్ డ్రా అయిపోయింది కదా, సో ఆ పీస్ కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లెంత్తో ఇంకో లైన్ డ్రా చేసుకుందాం. నేనైతే 11 తీసుకున్నాను లెంత్ వచ్చి, అండ్ అక్కడికి కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్నాం కదా, సో 4 ఫోల్డ్స్ ఉందన్నమాట. అంటే 2 ఫోల్డ్స్ ఉంటుంది, సో 4 వస్తాయి. అండ్ షోల్డర్ వచ్చి 4.5 తీసుకుంటున్నాను. అండ్ అలాగే ఆర్మ్ హోల్ కూడా 4.5 తీసుకుంటున్నా. అండ్ ఈ రెండింటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. అండ్ చెస్ట్ లెంత్ వచ్చి 7, ఖర్చు కోసం 1.5 యాడ్ చేసా. సో టోటల్ 8.5 చెస్ట్ లెంత్. సో ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, నేను దాన్ని యూజ్ చేసి ఆర్మ్ హోల్కి రౌండ్ డ్రా చేస్తున్నా. మీ దగ్గర అది లేకపోతే మీరు ఫ్రీ హ్యాండ్తోనైనా డ్రా చేసుకోవచ్చు. అండ్ నెక్ వచ్చి టూ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి నేను స్టార్ టైప్గా పెడుతున్నా, సో అందుకని 2.5 తీసుకున్నా. అండ్ నెక్ డీప్ వచ్చి 4 తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2.5 తీసుకున్నాను కదా, ఆ 2.5 నుంచి ఇటు క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకున్నా. సో ఇది ఫ్రంట్ నెక్ నేను ఈ టైప్గా తీసుకున్నాను. పిల్లలు కదా, సో నేను ఎక్కువ డిజైన్స్ పెట్టను, మ్యాక్సిమం స్టార్ లేదా రౌండే పెడతా. బాక్స్ నేను ఎక్కువ డిజైన్స్ పెట్టను, వాళ్ళు ఇరిటేషన్ ఉండిద్దని. అండ్ బ్యాక్ నెక్ కోసం 4.5 తీసుకుంటున్నాను, ఫ్రంట్ నెక్ కోసం 4 తీసుకున్నాను. సో బ్యాక్ నెక్ అయితే సింపుల్గా రౌండే పెడుతున్నాను, వేరే ఏం పెట్టట్లేదు. సో అందుకని ముందుగా బాక్స్ టైప్గా డ్రా చేసుకొని ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా, సో ఆ స్కేల్ యూజ్ చేస్తూ రౌండ్ అనేది డ్రా చేస్తున్నా బ్యాక్ నెక్ కోసం. సో కట్ చేసుకున్నాను. అండ్ కింద ఏం చేశానంటే 1/2 సెంటీమీటర్ హాఫ్తో ఇలా క్రాస్ కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 2 ఫ్యాబ్రిక్స్ జాయింట్ అయి ఉన్నాయి కదా, సో ఆ జాయింట్ని కట్ చేసేసుకుంటున్నా ఫ్రంట్ బ్యాక్. సో ఫ్రంట్ నెక్ ఆల్రెడీ కట్ చేసాను, సో ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసేసుకుంటున్నా. సో ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ మీద నుంచి బ్యాక్ నెక్ కట్ చేసేస్తున్నాను. సో మనకి బ్యాక్ నెక్ అనేది రెడీ అయిపోయింది, అండ్ ఆల్సో ఫ్రంట్ది కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. నేనైతే ఇలానే తీసుకొని దీన్ని బట్టి నేను స్లీవ్స్ కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ ఎంత వచ్చిందంటే నాకు 7.5 వచ్చింది. సో ఈ 7.5 నుంచి 1 తగ్గించేస్తే 6.5. సో 6.5తో నేను స్లీవ్స్ అన్నవి కట్ చేసుకుంటాను. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ అవి కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్స్, సో వాటిని పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చి స్లీవ్స్ కట్ చేస్తున్నాను. స్లీవ్స్ కోసం నేను ఫుల్ స్లీవ్స్ పెడుతున్నా, సో అందుకని 15 తీసుకుంటున్నాను.
పిల్లలు కదా, మనం పెద్దవాళ్ళం అయితే 21 ఇంకా అలా అబోవ్ తీసుకోవచ్చు, మనం కుచ్చుగా పెట్టుకుంటాం కదా. సో వీళ్ళు పిల్లలు కాబట్టి నేను 15 తీసుకుంటున్నా. అండ్ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను 2 సైడ్స్ తీసుకొని, క్రాస్ రాకుండా అని చెప్పి. సో ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నా. సో చెప్పాను కదా 6.5 వచ్చిద్దని, సో నేను అలాగే 6.5 తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఆర్మ్ హోల్ లెంత్ తీసుకొని ఆ వచ్చిన దాంట్లో నుండి 1 మైనస్ చేసి తీసుకోండి, మీకు కరెక్ట్గా వస్తుంది. సో నెక్ డీప్ స్లీవ్స్ డీప్ కోసం 2.5 తీసుకున్నాను. అండ్ అలాగే 2 తీసుకున్నా. అండ్ పైనుంచి కిందకి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఆ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం, ఎక్స్ట్రా పీస్. సో స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ స్లీవ్స్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు, ఫుల్ స్లీవ్స్ కదా, సో అలానే స్టిచ్ చేస్తున్నా. అండ్ మిడిల్లో ఒక కట్ పెట్టుకుందాము మనకి గుర్తుగా ఉండడానికి, కుట్టేటప్పుడు ఏ ఇబ్బంది రాకుండా కుట్టడానికి. అండ్ ఈ రెండు జాయింట్ అయి ఉన్నాయి కదా, సో ఆ రెండు కట్ చేసుకుంటున్నాం. అండ్ స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినాయి. అండ్ కింద నుంచి ఒక 1 సెంటీమీటర్తో క్రాస్ కట్ చేసుకుంటున్నాను. మనకి పైన ఎంత లెంత్ వచ్చిందో కింద అలా ఉండదు కదా, సో అందుకని 1 సెంటీమీటర్తో క్రాస్ కట్ చేసుకుంటున్నా. అండ్ స్లీవ్స్ ఇవి, అండ్ టాప్ కటింగ్ అవి. అండ్ ఇది వచ్చి బాటమ్ కోసం నేను 20 తీసుకుంటున్నాను లెంత్. సో నా దగ్గర ఉన్న రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం పెట్టేస్తున్నాను. అండ్ విడ్త్ వచ్చి 32 తీసుకుంటున్నా. సో ఇది 4 ఫోల్డ్స్ ఉంది కదా, సో 16 అంటే 32. సో మిడిల్కి కట్ చేసేస్తాను కాబట్టి ముందు ఒక పార్ట్ ముందు ఒకటి వెనకాల ఒకటి. అండ్ బాటమ్ పార్ట్, పై పార్ట్ అండ్ స్లీవ్స్ ఈ 3 రెడీ అయిపోయినాయి. సో ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాం. ముందైతే నెక్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాం. ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకొని ఇక్కడ ఇలా కర్వ్స్ వచ్చాయి కదా, ఆ కర్వ్స్లోనే నేను డాట్స్ అనేవి కట్స్ అనేవి పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది మొత్తం బాక్స్ టైపే ఉంది, మన తిరిగిన కర్వ్స్ దగ్గర పెట్టుకుంటే చాలు. మామూలుగా రౌండ్ నెక్కి అయితే మనం ఈ రౌండ్ తిరిగిన చోట మొత్తం పెడతాం కదా, సో దీనికి అంత అవసరం లేదు. ఈ కట్ తిరిగిన చోట్లోనే కట్ పెట్టుకుంటే సరిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏం చేశానంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కాకుండా లైనింగ్ మీదే కుట్టు పడేలాగా ఒక కుట్టు వేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏం చూసిందంటే మనం ఇప్పుడు ఇది ఇలా బ్యాక్కి తిప్పుకొని, అంటే లైనింగ్ మీద స్టిచ్ వేసాం కదా, ఇలా బ్యాక్కి తిప్పుకొని 4 సైడ్స్ జాయింట్స్ స్టిచ్ వేసేసుకోవచ్చు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలా ఒకలాగా స్టిచ్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు అలా స్టిచ్ చేయట్లేదు, నేను వేరే విధంగా స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది కదా, బ్యాక్ కూడా ఇలాగా స్టిచ్ కట్ చేసేసుకుందాం స్టిచ్ చేసుకొని. అండ్ ఇప్పుడు ఇది రౌండ్ కదా, సో కట్స్ పెట్టుకుంటున్నా, రౌండ్ తిరిగిన చోటల్లో కట్స్ పెట్టుకుంటున్నా. కట్స్ పెట్టుకొని ఇది కూడా లైనింగ్ మీద స్టిచ్ పడేలాగా ఒక స్టిచ్ వేసుకుంటున్నా. స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ తీసుకొని ఇప్పుడు షోల్డర్స్ ఉంటాయి కదా, షోల్డర్స్లో లైనింగ్కి లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల ఏమైందంటే మనం కుట్టిన కుట్ట అన్నది లోపలికి వెళ్ళిపోయిద్ది, అండ్ వాళ్ళకు కూడా ఇరిటేషన్ అనిపించదు, చూడటానికి కూడా బాగుండిద్ది. సో నేను ఆ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. సో ఇది కుట్టేటప్పుడు ఒక్కసారి చూసుకొని కుట్టండి, ఒకవేళ మనం ఆపోజిట్లో కుట్టామంటే ఇబ్బంది అయిపోయింది. సో ఒకసారి చూసుకొని కుడితే బాగుంటుంది ఈ విధంగా కుట్టడం అనేది. సో ఇంకా ఈ విధంగా స్టిచ్ చేసేసాను. సో దీన్ని ఇంకా ఇలా లైనింగ్ అనేది బ్యాక్ ఇలా రొటేట్ చేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా నీట్గా ఉండిద్ది. సో ఈ విధంగా టూ స్లీవ్స్ స్టిచ్ చేసుకున్నాను.
అండ్ నెక్ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకున్నా, అది స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ చూసారా స్లీవ్స్ దగ్గర అసలు కుట్టు అనేది కనిపించట్లా, రెండు లోపలికి వెళ్ళిపోయినాయి. అండ్ దీని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం స్టిచ్ చేయలేదు కదా, సో ఆ రెండింటిని స్టిచ్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నది రెండు ఒకేసారి అయిపోతాయి. మనం మామూలుగా అయితే సపరేట్గా చేస్తాం కదా. సో ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. మీ స్లీవ్స్ మెయిన్ ఇది పిల్లలకి యూస్ చేస్తారు. స్లీవ్స్ వాళ్ళకి ఇబ్బందే పుట్టదు, కుట్టు లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇరిటేషన్ అలాంటివి ఏమి రావు. అండ్ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ పీస్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నా. సో ఇలా కట్ అయిపోయిన తర్వాత డాట్స్ పెట్టుకుంటాం కదా, అందుకని ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ 1.5 తీసుకున్నాం. సో అందుకని హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఆ 1.5 వరకు పెట్టి ఆ మిడిల్లో కట్స్ పెట్టుకోండి. ఈ కట్స్ పెట్టిన దగ్గర నుంచి 3 సెంటీమీటర్స్ 3కి పైకి ఒక స్టిచ్ వేసుకోండి క్రాస్గా. సో ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిచ్ చేసేసుకున్నాము. సో ఫ్రంట్కి బ్యాక్కి స్టిచ్ చేసేసాను. ఇప్పుడైతే స్లీవ్స్కి నేను లైనింగ్ యాడ్ చేయట్లేదు కాబట్టి కింద ఇలాగ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నా. ఇలా స్టిచ్ వేసేసుకున్నా. సో ఇంక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేద్దాం. సో ఆల్రెడీ స్లీవ్స్లో కట్స్ పెట్టుకున్నాం కదా కట్ చేసేటప్పుడే. సో ఆ కట్ తీసుకెళ్ళి స్లీవ్స్ మిడిల్లో పెట్టుకొని, అదే షోల్డర్ మిడిల్లో పెట్టుకొని స్టిచ్ వేసుకుందాం. సో ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఏదైతే బాటమ్ పార్ట్కి చిన్నగా రఫుల్స్ పెట్టుకుంటూ చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నా. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నది రెండు స్టిచ్ చేసేసుకున్నాం. నేను తీసుకుంది 2 మీటర్స్ కాబట్టి నాకు పెద్దగా రాదు. మనం 2.5 అలా తీసుకుంటే మనకి కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఈ విధంగా స్టిచ్ అయిపోయింది కదా. సో దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకున్నాము. అటాచ్ చేసుకునే ముందు లెంత్ అన్నది చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు లెంత్ అన్నది తగ్గిందంటే అటొక కుట్టు ఇటొక కుట్టు పీకేస్తే సరిపోయింది. ఒకవేళ లెంత్ పెరిగిందంటే అటొక కుట్టు ఇటొక కుట్టు యాడ్ చేసుకోండి, సరిపోయింది. మనం కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ లెంత్ పెరిగితే క్లాత్ కట్ చేస్తారు కదా, అలా అవసరం ఉండదు. అండ్ ఇది సైడ్ జాయింట్స్ వేసుకుందాము. సో ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకున్నా. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగా వచ్చింది కదా. అండ్ మా పాప ఇంకా స్కూల్ నుంచి రాలే, లేకపోతే వేసి చూసేదాన్ని. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫుల్ స్లీవ్స్ కదా, లుక్ బాగా వచ్చింది. సో మీకు కూడా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయటం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.